ఒక అందమైన చూడముచ్చటైన జంట, ఒక గ్రాండ్ ఎంగేజ్మెంట్, కొద్ది రోజుల్లోనే జరగాల్సిన పెళ్లి. కానీ ఒక్కసారిగా కాబోయే పెళ్లి కొడుకు కొండపై నుంచి లోయలో పడి మరణించాడు. మొదట అందరూ దీన్ని ప్రమాదం అనుకున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత బయటపడిన నిజాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రేమ, రహస్య సంబంధం, కుట్ర, హత్య ఆరోపణలు ఇవన్నీ కలిసిపోయిన ఈ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు పూణేలోని లోహగఢ్ కోట వద్ద ఏం జరిగింది? కేతన్ అగర్వాల్ ఎవరు? పోలీసులు ఎలా ఈ కేసుని ప్రమాదం నుంచి హత్య కేసుగా మార్చారు? ఈ అన్ని విషయాలు ఈరోజు వీడియోలో పూర్తిగా మనం చర్చిద్దాం. నేను చాలా రీసెర్చ్ చేసి ఈ వీడియోని చేస్తున్నాను. సో మీరు ఈ వీడియోని లైక్ చేస్తారని, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ ముందుకు వెళ్తున్నాను. కేతన్ అగర్వాల్ వయస్సు కేవలం 26 సంవత్సరాలు. పూణేకు చెందిన ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన యంగ్ బిజినెస్ మ్యాన్. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తూ కుటుంబ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. బాగా చదువుకున్నవాడు, విదేశాల్లో చదువుకుని వచ్చినవాడు, భవిష్యత్తులో పెద్ద వ్యాపారవేత్తగా ఎదగాలని కలలు కంటున్నాడు. ఇదే సమయంలో అతని జీవితంలోకి సియా గోయల్ వచ్చింది. ఇద్దరి కుటుంబాలు అంగీకరించడంతో నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే పెళ్లి జరగాల్సి ఉంది. కానీ ఈ కథ వెనుక ఇంకో రహస్యం దాగి ఉందని ఎవరు ఊహించలేదు. జూన్ 18న కేతన్ మరియు సియా పూణేకి దగ్గరలోని ప్రముఖ ట్రెక్కింగ్ ప్రదేశమైన లోహాగఢ్ కోటకు వెళ్లారు. సహజ సౌందర్యం, లోతైన లోయలు, అద్భుతమైన కొండలు. ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి ఈ ప్రదేశం అంటే చాలా ఇష్టం. ఇద్దరూ అక్కడికి వెళ్ళిన కొద్దిసేపటికి ఒక విషాద వార్త బయటకు వచ్చింది. కేతన్ కొండ అంచు నుంచి కింద పడిపోయాడని దాని సారాంశం. అతన్ని రక్షించేందుకు ప్రయత్నించినా ప్రాణాలు దక్కలేదు. మొదట పోలీసులు దీన్ని ప్రమాదంగా భావించారు. ఎందుకంటే కొండ ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదాలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. కానీ తొవ్వే కొద్దీ ఈ కేసులో కొన్ని విషయాలు అనుమానాలు రేకెత్తించాయి. ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగి తన కాబోయే భర్తను కోల్పోయినప్పుడు ఎవరైనా న్యాచురల్గా డిప్రెషన్లోకి వెళ్తారు. కానీ ఇక్కడ సియా మొహంలో అలాంటి బాధ కేతన్ పేరెంట్స్కి కనిపించలేదు. అలాగే వారికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే కేతన్ ట్రెక్కింగ్ వెళ్ళడం ఇదే మొదటిసారి కాదు. గతంలో అతను ట్రెక్కింగ్ చాలాసార్లు వెళ్ళాడు. అతనికి అనుభవం కూడా ఉంది. అసలు ఆ సమయంలో ఏం జరిగింది? ఎందుకు కొన్ని విషయాలు సరిపోవడం లేదు? ఈ విషయాలన్నిటిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. మొబైల్ ఫోన్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్లు, లొకేషన్ డేటా అన్నిటినీ పరిశీలించడం ప్రారంభించారు. అక్కడే కథలో మొదటి ట్విస్ట్ బయటపడింది. సియా గోయల్ మరొక వ్యక్తితో కంటిన్యూస్గా ఫోన్లో మాట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి పేరు చేతన్ చౌదరి. గత 6 నెలలుగా వీరిద్దరి మధ్య 1 కాదు 2 కాదు వేల సంఖ్యలో 2004 ఫోన్ కాల్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి. వీటిని మనం గంటలో కన్వర్ట్ చేస్తే 238 గంటలు, 238 అవర్స్. పోలీసుల విచారణలో సియా మరియు చేతన్ ఇద్దరు గత ఏడాది కాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. అలాగే కేతన్తో సియాకు గత ఫిబ్రవరిలోనే ఎంగేజ్మెంట్ జరిగింది. నవంబర్ నెలలో రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్లో దాదాపు 15 కోట్ల బడ్జెట్తో అత్యంత ఘనంగా పెళ్లి చేయడానికి పెద్దలు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ తన ప్రియుడిని వదులుకోవడం ఇష్టం లేని సియా ఎలాగైనా కేతన్ను అడ్డు తొలగించుకోవాలని ఒక పక్కా ప్లాన్ వేసింది. అందుకోసమే పుట్టినరోజు పేరుతో అతన్ని ట్రెక్కింగ్ తీసుకెళ్లింది. ప్లాన్ ప్రకారం చేతన్ తన మొబైల్ ఫోన్ని ఇంట్లోనే వదిలేసి ఎవరికి అనుమానం రాకుండా లోహగఢ్ కోట వద్దకు వచ్చాడు. సియా కేతన్ని జనం లేని ఒంటరి ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడే ఉన్న చేతన్ సహాయంతో తన కాబోయే భర్తను లోయలోకి తోసివేసిందని పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ విషయాన్ని పూర్తిగా నిర్ధారించాల్సి ఉంది. తను ఒక్కతే లోయలోకి తోసివేసిందా, లేదంటే చేతన్తో కలిసి ఇద్దరు కలిసి చేశారనే పనిని పోలీసులు ముందు తన ఇన్వెస్టిగేషన్లో తేల్చబోతున్నారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దొరికిపోకూడదనే ఉద్దేశంతోనే చేతన్ తన ఫోన్ని తీసుకురాలేదని ఇన్వెస్టిగేషన్లో ఒప్పుకున్నాడు. ఎంతో అనుభవం ఉన్న ట్రెక్కర్ అయిన కేతన్ కాలుజారి పడిపోయాడనే వాదనను పోలీసులు కన్సిడర్ చేయకపోవడమే ఈ కుట్రను బయటపెట్టింది. అసలు ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే కేతన్ చంపడానికి ఇది 2వ ప్రయత్నం. సరిగ్గా 4 రోజుల ముందు అంటే జూన్ 14న ఇదే లోహగఢ్ కోట వద్ద అతన్ని తోసేయడానికి సియా ప్రయత్నించింది. కానీ అప్పట్లో పాము కనపడితే భయంతో పక్కకు నెట్టివేశానని చెప్పి ఏదో మాయమాటలు చెప్పి నమ్మించేసింది. పాపం ఆ మాటలు నమ్మిన ఆ అమాయకుడు మళ్ళీ ఆమె మాటలు నమ్మి ఆ కోటకు వచ్చి రెండోసారి ఆమె చేతిలో ప్రాణాలు వదిలాడు. ఈ కేసును సాల్వ్ చేయడంలో పోలీసులకు ఒక సీసీటీవీ ఫుటేజ్ కీలకమైన ఆధారంగా మారింది. ఇన్సిడెంట్ జరిగిన రోజు మార్నింగ్ టెంపరేచర్ దాదాపు 33 degrees ఉంది. అంతటి ఎండలో కూడా కొండ కింది భాగంలో ఒక వ్యక్తి తలకు హుడీ వేసుకొని చెవిలోకి హెడ్ ఫోన్స్ పెట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతుండడం కెమెరాల్లో రికార్డ్ అయింది. అంతటి ఎండకు అలాంటి బట్టలు వేసుకోవడం, పైగా సియా మరియు కేతన్ ఎక్కడుంటే అక్కడ వారి పరిసరాల్లో తిరగడం పోలీసులకు అనుమానం తెప్పించింది. ఆ వ్యక్తి ఎవరని ఇన్వెస్టిగేషన్ చేయగా అతనే చేతన్ చౌదరిగా గుర్తించడంతో ఈ హత్య వెనుక ఉన్న చీకటి కోణం బయటపడింది.
ఈ కేసుకి లాస్ట్ ఇయర్ జరిగిన రాజా రఘువంశీ మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసుకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఈ 2 కేసులలో వారికి పెళ్లి అంటే ఇష్టం లేదు, లేదా పెళ్లి చేసుకునేవాడంటే ఇష్టం లేదు. ఇష్టం లేదని చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేసుకుని ఎవరి లైఫ్లో వాళ్ళు చూసుకుంటే చాలా బాగుండేది. ఈ కథలు వేరేలాగా ఉండేవి. కానీ వీరు వాళ్ళ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టద్దు, అలాగే వీళ్ళ సుఖాన్ని వదులుకోకూడదు. దానికోసం ఏమాత్రం సంబంధం లేని అమాయకుల ప్రాణాలు తీయడానికి వీళ్ళు అస్సలు వెనుకాడలేదు. ఇక్కడ ఈ అమ్మాయి పెళ్లికి ముందే కొండపైన తోసేసింది. అక్కడేమో ఆమె హనీమూన్ పేరుతోన పెళ్లి చేసుకొని హనీమూన్ పేరుతోన తీసుకెళ్లి అక్కడ నుంచి కొండపైన తోసేసింది. వీళ్ళకి చంపడానికి ధైర్యం వస్తుంది, కానీ ఈ పెళ్లి ఇష్టం లేదు, నాకు ఈ పెళ్లి అవసరం లేదని చెప్పే ధైర్యం వాళ్ళ పేరెంట్స్ చెప్పడానికి మాత్రం రావట్లేదు. ప్రస్తుతానికి పోలీసులు సియా గోయల్ మరియు చేతన్ చౌదరిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. కేసు ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది. పోలీసులు ఫోరెన్సిక్ ఎవిడెన్స్ మరియు టెక్నికల్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసే పనిలో ఉన్నారు. ఇది ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టేజ్లోనే ఉంది కాబట్టి పోలీసులు కంప్లీట్ డీటెయిల్స్ అనౌన్స్ చేసే వరకు ఇంకేమైనా ట్విస్టులు ఉంటాయో మనం చూద్దాం. ఈ కేసు మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. ప్రతి ప్రమాదం వెనుక నిజంగానే ప్రమాదం ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో చిన్న అనుమానం కూడా పెద్ద నిజాన్ని బయటపెడుతుంది. అదే సమయంలో ఈ కేసులో ఇంకా ఎన్నో ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు రాబట్టాల్సి ఉంది. సియా మాత్రమే కేతన్ని తోసేసిందా? సియా చేతన్ ఇద్దరు కలిసి కేతన్ని తోసేశారా? అసలు వీరిద్దరిలో మొదట కేతన్ని చంపాలని నిర్ణయించింది ఎవరు? మరి వీళ్ళకి కోర్టులో ఎలాంటి శిక్షలు పడతాయి? ఇలాంటి విషయాలు ముందు ముందు మనకు రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటి? ఇది మొదటి నుంచి హత్యగా కనిపించిందా, లేక పోలీసుల అద్భుతమైన ఇన్వెస్టిగేషన్ నిజాన్ని బయటపెట్టారా? ఇలాంటి నేరాలు చేసే వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తే బాగుంటుంది? మీరే కనుక జడ్జి అయితే అసలు ఎలాంటి శిక్ష వేస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.